డాడీ, నెక్స్ట్ మంత్ మా స్కూల్ నుంచి ఢిల్లీకి టూర్కు తీసుకెళ్తున్నారు. డాడీ, నెక్స్ట్ మంత్ దే ఆర్ టేకింగ్ అస్ ఆన్ ఏ టూర్ టు ఢిల్లీ ఫ్రమ్ అవర్ స్కూల్. అవునా, ఫీజు ఎంత? రియల్లీ? హౌ మచ్ ఈజ్ ద ఫీ? రియల్లీ అనొచ్చు, లేదంటే ఈజ్ దట్ సో ఆర్ హో రియల్లీ అని కూడా అనొచ్చు. 3 రోజుల ట్రిప్ అంటున్నారు. దే ఆర్ సేయింగ్ ఇట్స్ ఏ 3-day ట్రిప్. అది సరే, ఫీజు ఎంత? దట్స్ ఫైన్, బట్ హౌ మచ్ ఈజ్ ద ఫీ? ఇట్స్ 15,000. డబ్బులకు కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా, ఈసారి వద్దులే, నెక్స్ట్ ఇయర్ టూర్కు పంపిస్తాను. మనీ ఈజ్ ఎ బిట్ టైట్ డియర్, లెట్స్ స్కిప్ దిస్ టైమ్, ఐ విల్ సెండ్ యూ ఆన్ ద టూర్ నెక్స్ట్ ఇయర్. లేదంటే వీఆర్ హ్యావింగ్ ఎ బిట్ ఆఫ్ ట్రబుల్ విత్ ద మనీ రైట్ నౌ డియర్ అని కూడా అనొచ్చు. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు డాడీ, ప్లీజ్ నాకు కూడా వెళ్ళాలని ఉంది. ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ డాడీ, ప్లీజ్ ఐ ఆల్సో వాంట్ టు గో. నాకు కూడా పంపించాలనే ఉంది, కానీ క్రిస్మస్ ఫెస్టివల్ కూడా డిసెంబర్ నెలలోనే ఉంది కదా, ఖర్చులు ఎక్కువగా ఉంటాయని ఆలోచిస్తున్నాను. I also want to send you, but Christmas festival is also in December, right? I am thinking the expenses will be too high. భార్య భర్తతో ఇలా అంటోంది. అంతగా రిక్వెస్ట్ చేస్తోంది కదా, పంపించండి. షీ ఈజ్ రిక్వెస్టింగ్ సో మచ్ రైట్, జస్ట్ సెండ్ హర్. మీ అమ్మ వాళ్ళు ఏమైనా డబ్బు సర్దుతారేమో అడిగి చూడు. హస్బెండ్ భార్యతో ఇలా అన్నాడు. ఆస్క్ యువర్ పేరెంట్స్ ఇఫ్ దే కెన్ లెండ్ అస్ సమ్ మనీ, లేదంటే అరేంజ్ సమ్ మనీ అని కూడా అనొచ్చు. నీకు పంపించాలని ఉంటే పంపించు, లేదంటే ఊరుకో, నేను మాత్రం మా అమ్మ వాళ్ళను డబ్బు అడగను. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ హర్, అదర్వైజ్ లీవ్ ఇట్, ఐ వోంట్ ఆస్క్ మై పేరెంట్స్ ఫర్ మనీ. కూతురు డాడీతో అంటోంది. ప్లీజ్ డాడీ, మీరు నన్ను టూర్కు పంపిస్తే మీరు ఎలా చెప్తే అలా వింటాను. ప్లీజ్ డాడీ, if you send me on the tour, I will do whatever you say. సరే, నువ్వు ఈసారి కష్టపడి చదివి పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే నేను ఎంత కష్టమైనా డబ్బు సర్దుబాటు చేసి నిన్ను టూర్కు పంపిస్తాను. ఓకే, ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ యువర్ ఎగ్జామ్స్, I will manage the money or I will arrange the money no matter how difficult it is and send you on the tour. ఓకే డాడీ, నేను ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను. ఓకే డాడీ, ఐ విల్ డెఫినెట్లీ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. సరే, నీ రూముకు వెళ్ళి చదువుకో. ఆల్ రైట్, గో టు యువర్ రూమ్ అండ్ స్టడీ. కూతురు రూముకు వెళ్ళాక భార్య భర్తతో ఇలా అంటోంది. ఏంటి, నీ దగ్గర 15,000 కూడా లేవా? ఎందుకంత పిసినారితనం? వాట్స్ దిస్? You don't even have 15,000. Why so stingy? అడిగిన వెంటనే ఇస్తే పిల్లలకు డబ్బు విలువ తెలియదు. If we give them money as soon as they ask, they won't understand the value of money. ఇలా డబ్బు సర్దుబాటు చేయడానికి మనం కష్టపడాల్సి వస్తుందని చెబితే వాళ్ళు ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెడతారు. If we tell them that we have to work hard to manage money or to arrange money, they will think carefully about every rupee they spend, or they will think carefully before they spend every penny or every rupee అని కూడా అనొచ్చు. సిమిలర్లీ, అదేవిధంగా కష్టపడి చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని పట్టుదలతో ఉంటారు. సిమిలర్లీ, they will be determined to study hard and get a good job. భార్య, మీరు చాలా తెలివైన వారండి, నా మట్టి బుర్రకు అది అర్థం కాలేదు. యు ఆర్ వెరీ క్లెవర్ ఆర్ యు ఆర్ సో స్మార్ట్ అని కూడా అనొచ్చు. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ దట్ విత్ మై సింపుల్ మైండ్, లేదు అంటే మై సింపుల్ మైండ్ డిడ్ంట్ అండర్స్టాండ్ దట్ అని కూడా అనొచ్చు. సరే, వంట చేయడం అయిపోయింది. ఆల్ రైట్, ద కుకింగ్ ఈజ్ డన్. గో వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ కమ్ and I will serve the food. లేదంటే go wash your hands and come,
ఐ విల్ సర్వ్ ద ఫుడ్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఈ కాన్వర్సేషన్ నేను ఇలా కీప్ నోట్స్ యాప్లో ప్రిపేర్ చేసి ఈ టెక్స్ట్ను ChatGPTలో పేస్ట్ చేసి సెంటెన్స్ బై సెంటెన్స్ ట్రాన్స్లేషన్ ప్రొవైడ్ చేయమని ChatGPTని రిక్వెస్ట్ చేశాను. ఆ తర్వాత మీరు చూడొచ్చు ChatGPT ఎంత చక్కగా ట్రాన్స్లేషన్ ప్రొవైడ్ చేసిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే don't forget to hit that like button and share it with your friends. Thanks for watching this video. Happy learning.